హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ లో చాలా తక్కువ టైంలో అలాగే చాలా టేస్టీగా ఉండే హై ప్రోటీన్ రిచ్ మీల్ మేకర్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఇది ప్రోటీన్ తో నిండిన ఒక హెల్దీ లంచ్ ఆప్షన్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి నేను చూపించిన ఈ ప్రాసెస్ లో చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మీల్ మేకర్ బిర్యానీ లంచ్ లోకైనా, ఈవినింగ్ డిన్నర్ లోకైనా, ఈవెన్ కిడ్స్ లంచ్ బాక్స్ లోకైనా చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదామా? ముందుగా ఈ మీల్ మేకర్ బిర్యానీ కోసం నేను ఇక్కడ 2 కప్స్ మీల్ మేకర్ తీసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ మీల్ మేకర్ ని ఒక బౌల్ లో వేసుకుని హాట్ వాటర్ పోసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది మీల్ మేకర్ బిర్యానీ కాబట్టి మీల్ మేకర్ ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ లోకి శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలాగే శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఒక గుప్పెడు పుదీనా యాడ్ చేసుకోండి. 2 ఇంచుల అల్లం ముక్కని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. 7, 8 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి అనేది మీ స్పైసీనెస్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. జార్ లిడ్ పెట్టేసుకుని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోండి. అవసరమైతే మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా ప్యూరీలా చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించినట్లుగా ఉంటే సరిపోతుంది. ఈ లోపు ఇక్కడ మన మీల్ మేకర్ కూడా సోక్ అయిపోయినాయి. చూసారు కదా, మీల్ మేకర్ మొత్తం వాటర్ అంతా పీల్చుకుని ఎలా ఉబ్బాయో. ఇప్పుడు ఈ మీల్ మేకర్ లోని వాటర్ మొత్తం పిండేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఈ సోయా చంక్స్ ని 10 మినిట్స్ పాటు హాట్ వాటర్ లో సోక్ చేయడం వల్ల అవి సాఫ్ట్ గా తయారవుతాయి. ఇంకా ఆ సోయా చంక్స్ పీల్చుకున్న వాటర్ మొత్తం గట్టిగా పిండేయడం వల్ల సోయాలో ఉన్న రా స్మెల్ అనేది పోతుంది. అలాగే మనం యాడ్ చేసుకున్న మసాలా పౌడర్స్ మొత్తం సోయా చంక్స్ కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మనం వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకున్నాం కదా, ఆ సోయా చంక్స్ అన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ రెడ్ చిల్లీ పౌడర్ అనేది మీ కారం తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. టేస్ట్ కు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 1/2 కప్పు కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు అనేది పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఒక గుప్పెడు కరివేపాకు రబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న మసాలాలు ఇవన్నీ కూడా మీల్ మేకర్స్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం వేసిన మసాలాలు మొత్తం మీల్ మేకర్స్ కి బాగా పట్టేలాగా పట్టించుకుని ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద దలసరిగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, ఒక మరాఠీ మొగ్గ, 3 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఈ మసాలాలు ఎక్కడ మాడకుండా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకున్న ఆనియన్ స్లైసెస్ ని ఒక కప్పు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. యాజ్ యూజువల్ నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను కదండి, కరివేపాకు మన కళ్ళకి, హెయిర్ కి అలాగే మన హెల్త్ కి చాలా మంచిదని. సో వీలైనంత ఎక్కువగా కరివేపాకు యాడ్ చేసుకుందాం. సో చూసారు కదండి, ఆనియన్స్ అన్ని బాగా కలుపుకుంటూ ఎక్కడ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ మీల్ మేకర్స్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్నాం కదండి, సో అందుకని ఇక్కడ నేను కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కడ మాడకుండా ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఒక 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ఇలా ఉంటుంది. ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే మీల్ మేకర్ కి మసాలా అంతా పట్టించి పక్కన ఉంచుకున్నాం కదండి, ఆ మీల్ మేకర్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అబ్బా, ఇల్లంతా మంచి స్మెల్ చాలా బాగా వస్తుందండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుని మీల్ మేకర్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మీల్ మేకర్ అనేది ఎక్కడ మాడకుండా మనం వేసిన మసాలాలు మొత్తం మీల్ మేకర్ కి బాగా పట్టేలా కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి.
ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల వాటర్ చొప్పున యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ బిర్యానీ కోసం 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. సో, 1:2 రేషియో చొప్పున 4 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మీల్ మేకర్‌లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండీ! సో, సాల్ట్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుందాం. చూసారు కదండీ! వాటర్ మొత్తం బాయిల్ అవుతుంది. మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా 2, 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ సన్న బియ్యం అయితే తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా సరే తీసుకోవచ్చు. మీరు ఒకవేళ బాస్మతి రైస్‌తో కుక్ చేసుకోవాలనుకుంటే బాస్మతి రైస్‌ని కూడా 2, 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. బాస్మతి రైస్‌కైతే మనం వాటర్ 1:2 రేషియో చొప్పున కాదండి. 1:1 చొప్పున వేసుకుంటే సరిపోతుంది. అంటే 1 కప్ బాస్మతి రైస్ తీసుకుంటే 1 కప్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. రైస్ మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ పాటు హైలో ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్‌లో ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకుంటే మన వేడి వేడి మీల్ మేకర్ బిర్యానీ రెడీ. చివరగా ఒక గుప్పెడు కొత్తిమీర జల్లుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. మన ప్రోటీన్ రిచ్, డెలీషియస్ మీల్ మేకర్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరిచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో సరికొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.